నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ముందే ఋతుచక్రం, ఆపై అధిక రక్తస్రావం, చలికాలం ఏం తినాలి, ఎలా తినాలి, మల పరీక్షతో వ్యాధుల గుట్టురట్టు, కండరాల్లో కలవరం, మయస్థీనియా గ్రావిస్, ఇంకా హెల్త్ టిప్. పసితనపు ఛాయలు వీడకుండానే ఇవాళ చాలా మంది చిన్నారులో ఋతుచక్రం మొదలైపోతుంది. నిండా 8 ఏళ్లైన నిండకు మునిపే చిట్టి తల్లులు స్త్రీమూర్తులుగా మారిపోతున్నారు. చిత్రమైన ఈ పరిస్థితికి గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, చిరుతిళ్ళు మొదలుకొని శరీరంలో హార్మోన్ల లోపాల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. అయితే చిరుప్రాయంలోనే ఋతుచక్రం మొదలవ్వటం ఒక సమస్య అయితే, దాని మూలంగా నెలసరిలో అధిక రక్తస్రావం కావటం అనేది అమ్మాయిల్ని మరింతగా భయాందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో ముందే ఋతుచక్రం మొదలై ఆపై అధిక రక్తస్రావం సమస్యగా ఉంటున్నప్పుడు ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మాయిలో ఋతుచక్రం మొదలవడం అనేది ఒకప్పుడు 12-13 ఏళ్లకో జరిగేది. అమ్మాయి పెద్ద మనిషి కావడం అనేది చాలా వరకు అమ్మమ్మల అనువంశికతపై ఆధారపడి ఉండేది. ఇది ఒకప్పటి సంగతి. కానీ ఇవాళ 8 ఏళ్లలోపే చాలా మంది చిన్నారుల్లో యవ్వన ఛాయలు మొదలైపోతున్నాయి. ఇందుకు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతున్న జీవనశైలితో పాటు ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, ఇవన్నీ ప్రధానమైన కారణాలే. అయితే వీటితో పాటు శారీరకపరమైన ఆరోగ్య సమస్యల వల్ల కూడా కొంతమంది అమ్మాయిల్లో ఋతుచక్రం ముందుగానే మొదలైపోతుంటుంది. అంతగా ఊహ తెలియని వయసులో ఋతుక్రమం మొదలు కావడంతో చాలామంది అమ్మాయిలు భయపడుతుంటారు. కొత్తగా మొదలైన ఋతుచక్రంలోనూ రకరకాల సమస్యలు అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా నెలసరిలో ఎక్కువగా రక్తం పోవడం అనేది అమ్మాయిల్ని తీవ్రమైన భయాందోళనలకు లోను చేస్తుంటుంది. ఈరోజు చాలామంది ఆడపిల్లల్లో అంటే ప్రీ ప్యూబర్టీ అని చెప్తున్నాం. ఎందుకంటే 11 సంవత్సరాలు రాకుండానే వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవుతున్నాయి. సో అలాంటి పిల్లలకి ఏమవుతుందంటే ఒక్కొక్క సందర్భంలో అతిగా బ్లీడింగ్ అవడము, వాళ్ళకి అసలు ఏ విధంగా వాళ్ళు డైపర్స్ పెట్టుకోలేరు, వాళ్ళకి ఏ విధంగా ఉండాలో కూడా తెలియదు వాళ్ళకి. అలాంటప్పుడు పేరెంట్స్ కూడా చాలా చికాకు పడడం చూస్తున్నాము. అయితే వీళ్ళకి హెవీ బ్లీడింగ్ అనేది ఈ మధ్యకాలం చూస్తున్నాం. అయితే రీజన్స్ చాలా ఉంటాయి దీనికి. ముఖ్యంగా ఏంటంటే అప్పుడే హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు కొంతమందికి హెచ్చుతగ్గులు అనేవి ఉండడం జరుగుతుంటుంది. కొంతమందికి పీసీఓడి లాంటి సమస్య ఉంటుంది, కొంతమందికి బాగా లావుగా ఉంటారు, కొంతమంది థైరాయిడ్ ఫామ్ అవుతూ ఉంటుంది, కొంతమంది యాజ్ ఇట్ ఈజ్ డెవలప్మెంటల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వాళ్ళకి ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఆలోచించుకుని మామూలుగా అయితే వాళ్ళకి చాలా మట్టుకు ఏం చెప్తామంటే ఒకసారి వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయ్యాక ఒక 3 to 6 months ఒకవేళ రాకపోతే కనుక పెద్దగా ఏమీ మీరు చేయకండి అంటాము. కానీ కొంతమందికి ఏంటంటే ప్రతి నెల వాళ్ళకి హెవీగా అయిపోవడము, పిల్లలు ఎనీమిక్ అయిపోవడము, అలాగే నెలకి 2 సార్లు అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి వాళ్ళకి ఆ టైంలో వాళ్ళకి ఖర్జూరాలు, అలాగే అంజీర్, అంటే ఎక్కువ ఇనుము అధికంగా ఉండేది, అంటే ఐరన్, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచేవి ఏవైతే ఉంటాయో అవన్నీ తరచు పెట్టడం చాలా తప్పనిసరి. ముఖ్యంగా తోటకూర లాంటివి అంటే మామూలుగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ చాలామంది తినరు వాళ్ళు, కానీ తోటకూరలో అత్యధికంగా ఇనుము ఉంటుంది, అలాగే కాల్షియం కూడా ఉంటుంది. సో ఈ గ్రోయింగ్ చిల్డ్రన్ ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే అంజీర్ లాంటివి ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళకి ఇనుము అనేది బాగా వాళ్ళకి శరీరానికి సమకూరుతుంది. ఎందువలనంటే వీళ్ళకి ఎప్పుడైతే సరిగ్గా ఆహారం తింటలేదు, అలాగే హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మళ్ళీ సెకండ్ సైకిల్ కూడా అదే విధంగా 15-20 రోజులు రాకుండానే మళ్ళీ సైకిల్ రావడం జరుగుతుంటుంది. ఎందువల్లంటే వాళ్ళకి రక్తాల్పత ఏర్పడినప్పుడు అది ఒక ప్రాబ్లం కింద, వాళ్ళకు ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్సే కాకుండా రక్తాల్పనది కూడా ఒక పెద్ద ప్రాబ్లం కింద తయారవుతుంది. కాబట్టి వీళ్ళు హీమోగ్లోబిన్ లెవెల్స్ తప్పనిసరి చెక్ చేయాలి పిల్లలకి. సింపుల్ టెస్ట్ అది, ఒక 150 రూపాయలు 100 రూపాయలు పెడితే టెస్టింగ్ వస్తుంది. అది హిమోగ్లోబిన్ లెవెల్స్. కొంతమందికి అది 5-6 కూడా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందువల్లంటే ఇటు హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగకపోతే బ్లీడింగ్ ఆగదు, అదేవిధంగా హార్మోన్ ఇంకా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెక్ చేసుకోవాలి పేరెంట్స్. తప్పనిసరి 100-150 రూపాయలు పెడితే టెస్టింగ్ చేసుకున్నాక వాళ్ళకి ఆ రిపోర్ట్స్ డాక్టర్ చూపిస్తే డాక్టర్ సరిపడా అందిస్తారు. అలాగే వాళ్ళకి కొన్ని రకాలైన ఫ్రూట్స్, ముఖ్యంగా దానిమ్మ పళ్ళు లాంటివి ఇవ్వడం ద్వారా, బత్తాయి పళ్ళు, దానిమ్మ పళ్ళు, సి విటమిన్ అధికంగా ఉన్న పదార్థాలు ఇవ్వడం ద్వారా కూడా పిల్లలకి ఎనర్జీ త్వరగా వచ్చి వాళ్ళకి ఒక బ్లీడింగ్ ఆగడానికి చాలా అవకాశాలు ఉంటాయి.
పసితనంలోనే ఋతుచక్రం మొదలవడం అనేది అటు అమ్మాయికి ఇటు తల్లిదండ్రులకి తీరని మానసిక సంఘర్షణను తెచ్చిపెడుతుంటుంది. అధిక ఋతుస్రావం వంటి సమస్యలు మరిన్ని ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంటాయి. ఇలాంటప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోతున్నప్పుడు రోజువారీ ఆహారంలో కారం, పులుపు, మసాలాల్ని బాగా తగ్గించుకోవాలి. నెయ్యి, కందిపప్పు, పాత బియ్యం, పాల పదార్థాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పళ్లతో పాటు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ని తరచూ తీసుకోవాలి. బియ్యం కడిగిన నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి నిత్యం తాగుతుంటే అధిక ఋతుస్రావం సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. చిట్కాల విషయాలు వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి పిల్లలకి సి విటమిన్ రిచ్ ఫుడ్తో పాటు ఉసిరికాయ మనకి ఇళ్లలో దొరుకుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే వీళ్ళకి బ్లీడింగ్ అవుతుందో అప్పుడు వాళ్ళకి దాల్చిన చెక్క ఒక అర చెంచాడు ప్లస్ ఉసిరికాయ ఒక అర చెంచాడు కొంచెము నీళ్ళలో కలిపి ఇచ్చినా పర్వాలేదు, తేనెలో కలిపి చిన్న ఉండ కింద చేసినా ఇచ్చినా కానీ వాళ్ళకి ఒక బ్లీడింగ్ కొంత కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ అదర్ ప్రాబ్లమ్స్, అంటే మిగతా టెస్టులన్నీ చేయగా ఏం లేదు నార్మల్గా ఉంది కానీ బ్లీడింగ్ అవుతుందంటే అప్పుడు మనం ఈ చిట్కాలు లాంటివి వాడుకోవచ్చు. అలాగే ఇలాగ లొద్దుగు చెక్క మనకి దొరుకుతూనే ఉంటుంది, దాన్ని కూడా మీరు కషాయంగా కాచిస్తే పిల్లలకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పారిజాతం పూలు నీళ్ళలో నానబెట్టి ఆ రసాన్ని ఒక అర చెంచాడు 2 చెంచాలు చొప్పున వాళ్ళకి పిల్లలకి తాగిస్తే కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది కూడా ఒక ఔషధ చికిత్స ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా బబ్బులు అంటాం మనం, అంటే తుమ్మ చెక్క, తుమ్మ ఆకులైనా పర్వాలేదు, తుమ్మ చెక్క అయినా పర్వాలేదు, తుమ్మ వేళ్ళైనా పర్వాలేదు, సమూలమైనా పర్వాలేదు, దీన్ని మీరు కషాయంగా కాచి రోజు ఒక 2 చెంచాలు పొద్దున్న 2 చెంచాలు సాయంత్రం కనుక ఇస్తే కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా కొంత ఉపయోగపడుతుంది. ఇంకా అన్నిట్లోకి మన ఇళ్లలో మనకు ధనియాలు ఎలాగో దొరుకుతాయి, వాటిని కూడా మీరు కషాయంగా కాచి అంటే చారుగా ఇవ్వచ్చు, లేదంటే పులుసుగా ఇవ్వచ్చు, లేదంటే యాజ్ ఇట్ ఈస్ ధనియాలను కషాయంగా ఇస్తే కూడా దాన్ని చలవ చేసి వాళ్ళకి ఆ యొక్క బ్లీడింగ్ కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ టైంలో వాళ్ళు ఎక్సర్సైజ్ లాంటివి కొంచెం తక్కువగా చేసుకోవాలి, కొంచెం వాళ్ళు రెస్ట్గా ఉండాలి ఈ టైంలో. మిగతా టైంలో పిల్లల్ని ఫిజికల్ ఫిట్నెస్ అది ఉండేటట్టు తప్పనిసరి చూడాలి పేరెంట్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే కూడా హెవీ బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో అది కూడా ఇంపార్టెంట్. అది యోగా అలాగే ఎక్సర్సైజ్ లాంటివి తప్పనిసరి చేయడానికి చూడాలి. ఎందుకంటే ఇవాళ పిల్లలందరూ ఇళ్లలో కూర్చుంటున్నారు, లేదా అంటే ఆ స్కూళ్ళలో వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండట్లేదు, అంబియన్స్ ఉండట్లేదు, గ్రౌండ్స్ ఉండట్లేదు. సో అప్పుడు వాళ్ళకి హార్మోన్స్ సక్రమంగా విడుదల కాకపోవడం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి, కానీ ఏంటంటే సందర్భాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆ పిల్లలకి ఆపడానికి ఇవ్వాలా, లేకపోతే రక్తాల్పత ఏర్పడితే దాని రక్తాల్పతకి సరిపడా మందులు ఇవ్వాలా, లేదా అంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేకపోతే పీసీఓడి లాంటి సమస్య ఉంటే మొత్తం కలిపి ఇవ్వాలనేది చూసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇందులో ఏంటంటే మేము లోహాసం అని, అలాగే లోహారిష్ట అనేది, అలాగే లోహభస్మం అనేది, అలాగే మండూరం అనేది, అంటే ఇవన్నీ రక్తాల్పత లాంటి సమస్యలు ఉన్నప్పుడు పునర్నవ మండూరం అనేవి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఇవ్వడం. అలాగే అశోకాని, శతావరాని, రకరకాలైన ఔషధాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ యొక్క స్థితిని బట్టి, అంటే హెవీ అవుతే హెవీగా ఇచ్చేవి, అలాగే ఒక్కొక్కసారి వాళ్ళకి అవ్వకపోతే ఏ విధంగా ఇవ్వాలనేది చూసి ఇస్తే కనుక వాళ్ళకి చాలా త్వరగా సెట్ అవుతుంది. అదే కాకుండా ఏమవుతుందంటే ఎప్పుడైతే స్టార్టింగ్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనం సెట్ చేయలేదో అప్పుడు మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పేరెంట్స్ అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఆ టైంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే కనుక చాలా మంచిది. పసితనంలోనే ఋతుచక్రం మొదలవడం అనేది నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితే. అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చిరుప్రాయంలో ఋతుక్రమం మూలంగా తలెత్తే సమస్యల్ని చాలా వరకు అదుపులో పెట్టొచ్చు. ఇందుకు బాల్యం నుండే అమ్మాయిలకు తగిన పౌష్టికాహారం అందేలా చూడాలి. నిత్యం తగినంత వ్యాయామం చేయించాలి. వయసుకు తగిన బరువు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఋతుస్రావం సమస్యగా మారినప్పుడు అశోకారిష్ట, లోధ్రాసవం, ప్రవాళ భస్మం, ముక్తాపిష్టి వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం మేలు. సీజన్లతో పాటు మన ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు కనిపిస్తూ ఉంటాయి.
ఎండాకాలంలో చల్లగా, వర్షాకాలంలో వేడిగా తినాలనిపిస్తుంది. అలాగే ఈ చలికాలంలో నోటికి కాస్త కారంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. శీతాకాలంలో మన ఆరోగ్యాన్ని బేసిక్గా ఉంచుకునేందుకు మన రోజువారీ ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో, ఏం తినాలో, ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. వణికించే చలిలో ఉదయం పూట వేడిగా ఉండే ఓట్మీల్తో తయారు చేసిన ఐటమ్స్ తీసుకోండి. కూరగాయలు ఎక్కువ వేసి ఉడికించిన కూరలతో బ్రెడ్ టోస్ట్ కూడా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ తర్వాత జింజర్ టీ తాగండి. వీలైతే అందులో 1-2 తులసి ఆకులు వేసుకోండి. మధ్యాహ్నం లంచ్లో పొట్టు తీయని పిండితో చేసిన చపాతీలతో లేదా ముడిబియ్యంతో వండిన అన్నంతో చాలా రకాల కూరగాయలతో చేసిన కూరలతో భోజనం చేయటం మంచిది. ఇక ఈ సీజన్లో సూర్యరశ్మి కాస్తంత తగ్గుతుంది. కాబట్టి మీకు అవసరమైన విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమకూరేలా చేపల్ని తరచూ తీసుకోండి. ఈ సీజన్లో నీళ్లు తాగటం తగ్గిస్తాం. అది డీహైడ్రేట్ చేయవచ్చు. కాబట్టి దాహంగా లేకపోయినా నీళ్లు పుష్కలంగా తాగండి. ఈ సీజన్లో రాత్రి వేళల్లో తినే భోజనంలో నూనె వీలైనంత తక్కువగా వాడాలి. భోజనానికి ముందర గ్రీన్ వెజిటబుల్ సూప్స్ తీసుకోవటం ఎంతో మేలు. రాత్రిపూట చపాతీలు తీసుకునేవారు నూనె లేకుండా పుల్కాలు తినాలి. అందులో పుష్కలంగా ఆకుకూరలతో వండిన కూరలు తినటం మేలు. ఇక డిన్నర్ ముగించాక చివరన నిద్రకు ఉపక్రమించే ముందు వెన్న తీసిన పాలను వేడి చేసి గోరువెచ్చగా తాగటం మంచిది. ఈ నులివెచ్చని జాగ్రత్తలు చలికాలంలో మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి. మన పొట్ట ఒక విస్మయాల పుట్ట. ఒక పూట బాగుంటే మరో పూట ఎక్కడో ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూ ఉంటుంది. అయితే మలబద్ధకం లేదంటే విరేచనాలు, పొట్టలోని గడిపిడ, ఆపై అజీర్తి, గ్యాస్ ట్రబుల్, ఇలా సమస్యల చిట్టాకు అంతుండదు. కొంతమందికి ఏం తిన్నా వంట పట్టకుండా ఉంటుంది. మరికొంతమందికి ఆకలి సరిగ్గా ఉండదు. పొట్టలో తలెత్తే ఇలాంటి సమస్యల గుట్టుమట్లను తెలుసుకునేందుకు స్టూల్ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. మలం తీరుతెన్నులను పరిశీలించడం ద్వారా పొట్టలో అనారోగ్యాన్ని ఎలా అంచనా వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని జబ్బులు మనకు అంతగా తెలియవు. చిన్నగా మొదలై చివరికి పెద్ద జబ్బులుగా పరిణమిస్తాయి. కండరాల్ని కకావికలం చేసే మయస్థీనియా గ్రావిస్ సమస్య లాంటిదే. మొదట్లో నీరసంతో మొదలై క్రమేపీ తీవ్రమైన బడలికగా మారుతుంది. 4 మెట్లు కూడా ఎక్కలేనంతగా నీరసం ఆవరిస్తుంది. చేత్తో తల కూడా దువ్వుకోలేనంతగా దుర్బలత్వం కమ్ముకొస్తుంది. క్రమేపీ కన్నురెప్పులు వాలిపోతూ ఉంటాయి. చూసేవన్నీ కూడా రెండుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన సమస్యను మనలో చాలా మంది కంటి సమస్యగా పొరపడుతూ ఉంటారు. నిజానికి ఇది కండరాల్ని దెబ్బతీసే ప్రమాదకరమైన జబ్బు. కండరాల్ని కకావికలం చేసే మయస్థీనియా గ్రావిస్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మయస్థీనియా గ్రావిస్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? మన కండరాలు పనిచేయటానికి నరాల నుంచి కొన్ని సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. ఈ నరాలు కండరాలు అనుసంధానం అయ్యే జంక్షన్ని న్యూరోమస్కులర్ జంక్షన్ అని అంటాం. సో ఈ నరము కండరానికి సిగ్నల్ ఇవ్వాలంటే ఎసిటైల్ కొలిన్ అనే ఒక కెమికల్ని ఆ జంక్షన్లో రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్ వెళ్ళి కండరాల మీద ఉండే కొన్ని రిసెప్టర్స్ మీద అతుకుతుంది. ఎప్పుడైతే ఈ రిసెప్టర్స్లో ప్రాబ్లం వస్తుందో, దానివల్ల ఈ న్యూరోమస్కులర్ జంక్షన్లో ప్రాబ్లం వస్తుందో దాన్నే మనం మయస్థీనియా గ్రెవిస్ అని అంటాం. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఈ మయస్థీనియా గ్రెవిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన రోగ నిరోధక శక్తికి సంబంధించిన యాంటీబాడీస్ ఈ న్యూరోమస్కులర్ జంక్షన్ మీద యాక్ట్ చేస్తాయి. దానివల్ల డ్యామేజ్ జరుగుతుంది. అందువల్ల దీన్ని మయస్థీనియా గ్రెవిస్ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటాం. మయస్థీనియా గ్రావిస్ ముప్పు ఎవరికి ఎక్కువ? ఈ మయస్థీనియా గ్రెవిస్ అనేది ఆడవాళ్లలో మగవాళ్లలో ఈక్వల్గా చూస్తూ ఉంటాం. ఆడవాళ్ళని చూసుకుంటే దాదాపు 40 ఏళ్ల వయసులో ఈ జబ్బు వస్తుంది. మగవారిలో చూసుకుంటే 60 పైబడిన వాళ్ళల్లో మనం ఈ జబ్బు ఎక్కువగా చూస్తూ ఉంటాము.
సో ఈ మయస్థీనియా గ్రెవిస్ అనేది ఒక్కొక్కసారి కొన్ని మన ఛాతీలో ఉండే థైమస్ గ్రంథి పెద్దదైనా దాంట్లో ట్యూమర్స్ ఉన్నా కూడా మనకి ఈ మయస్థీనియా గ్రెవిస్ వస్తూ ఉంటుంది. మయస్థీనియా గ్రావిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ మయస్థీనియా గ్రెవిస్ గురించి చాలామందికి అవగాహన ఉండదు. ఫస్ట్లో వచ్చేసి ఒక్కోసారి జస్ట్ కళ్ళు వాలుతున్నట్టుగా ఉంటాయి, ఒకటి రెండుగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఇదేమన్నా కంటి ప్రాబ్లం అనుకొని చాలా వరకు న్యూరాలజిస్ట్ దగ్గరికి రారు. ఇంకొంతమంది ఓపీడీకి వచ్చి మాకు బాగా నీరసంగా ఉంది, పొద్దున లెగిసినప్పుడు బాగానే ఉంటాము, సాయంకాలం అయ్యేసరికి విపరీతమైన నీరసము, నిస్సత్తువ, బలహీనపడుతున్నట్టుగా, నడవలేకపోతున్నాం అనే సిమ్టమ్స్తో వస్తారు. ఇది కూడా చాలామంది జస్ట్ జనరలైజ్డ్ నీరసం అనుకొని వదిలేస్తూ ఉంటారు. ఇంకొంతమందికి తినేటప్పుడు మింగేటప్పుడు కష్టంగా ఉంటుంది, గొంతు కూడా మారుతుంది, ఏదన్నా వాటర్ తాగేటప్పుడు ముక్కుల్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఒక మయస్థీనియా గ్రెవిస్ యొక్క సిమ్టమ్. అండ్ చాలామందికి నవ్వులేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. సాఫ్ట్ ఫుడ్ బాగానే వెళ్తుంది, చపాతీ లాంటివి తినేటప్పుడు చివరికి వచ్చేసరికి నవ్వలేకపోవటం మనం ఎక్కువగా ఈ మయస్థీనియా గ్రెవిస్లో చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఈ మయస్థీనియా గ్రెవిస్లో వచ్చే కండరాల ఇబ్బంది వల్లే మనకి ఈ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. మయస్థీనియా గ్రావిస్ ఎందుకు ప్రమాదకరం? ఈ మయస్థీనియా గ్రెవిస్ యొక్క లక్షణాలు ఎక్కువయ్యి ఒక్కొక్కసారి మయస్థీనియా క్రైసిస్లోకి వెళ్తారు. అంటే ఈ సిమ్టమ్స్ అన్నీ నెగ్లెక్ట్ చేస్తే సివియర్ అయిపోతుంది. ఈ క్రైసిస్లో ఏమవుతుందంటే మన ఊపిరితిత్తుల కండరాలు కూడా బలహీనపడిపోతాయి, అంటే ఊపిరి తీసుకోవటం కూడా కష్టమవుతుంది. ఇలాంటి వాళ్ళు వెంటిలేటర్ దాకా కూడా వెళ్తారు. ఇంకొకటి మన మెడ కూడా నిలపలేకపోతారు, మెడ కూడా వాలిపోతూ ఉంటుంది. సో ఈ మయస్థీనియా క్రైసిస్ అనేది ఒక ఎమర్జెన్సీ. ఇట్లాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మయస్థీనియా గ్రావిస్ను ఎలా నిర్ధారిస్తారు? ఈ మయస్థీనియా గ్రెవిస్ యొక్క లక్షణాలతో పేషెంట్ వస్తే ఫస్ట్ హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. దాని తర్వాత ముఖ్యమైన 3 ఇన్వెస్టిగేషన్స్ చేయటం జరుగుతుంది. ఒకటి వచ్చేసి నర్వ్ కండక్షన్ స్టడీ విత్ రిపిటేటివ్ నర్వ్ స్టిమ్యులేషన్. అంటే ఇది ఎలక్ట్రోఫిజియాలజీ ల్యాబ్లో చిన్న కరెంట్ ఇచ్చి తద్వారా మనం దాంట్లో పరీక్షించటం జరుగుతుంది. ఈ ఆర్ఎన్ఎస్లో డిక్రిమెంటల్ ప్యాటర్న్ అనేది చూస్తూ ఉంటాం. సో ఇది మొదటి ఇన్వెస్టిగేషన్. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్. నేను ఇందాక చెప్పాను కదా, ఎస్టైల్ కోలిన్ రిసెప్టర్ యాంటీబాడీస్ వలన ఈ డిసీజ్ వస్తుందని. సో యాంటీబాడీస్ని మనం బ్లడ్లో టెస్ట్ చేయటం జరుగుతుంది. ఆ లెవెల్ ఒక లెవెల్ కంటే ఎక్కువ ఉంటే ఇది మయస్థీనియా గ్రెవిస్ అని మనం నిర్ధారించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిటీ స్కాన్. ఇందాక నేను చెప్పినట్టుగా ఛాతీలో థైమస్ గ్రంథిలో ట్యూమర్స్ ఉన్నాయా, అది పెద్దగా అయిందా అనేది తెలుసుకోవటానికి మనం సిటీ స్కాన్ చెస్ట్ చేయటం జరుగుతుంది. మయస్థీనియా గ్రావిస్కు చికిత్స ఎలా ఉంటుంది? ఈ మయస్థీనియా గ్రెవిస్కి వచ్చేసి ట్రీట్మెంట్ 2 రకాలు. ఒకటి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, అంటే ఇందాక నేను చెప్పిన ఆ న్యూరోమస్కులర్ జంక్షన్లో ఎస్టైల్ కోలైన్ లెవెల్స్ పెంచడానికి మనం కొలినెస్టరేజ్ ఇన్హిబిటర్స్ అనేవి ఇస్తాం. సో ఈ కొలినెస్టరేజ్ ఇన్హిబిటర్స్ పైరిడోస్టిగ్మిన్ లాంటివి, ఇవి 3 పూట్ల వాడుకోవటం జరుగుతుంది. సో దాని ద్వారా ఈ నీరసం, నిస్సత్తువ, ఈ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ ట్రీట్మెంట్, అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి యాంటీబాడీ లెవెల్స్ మనం తగ్గించుకోవాలి. సో దీనికి మనం కొన్ని స్టెరాయిడ్స్, ఇమ్యునోసప్రెసెంట్ డ్రగ్స్ లైక్ ఎజిథియోప్రిన్, మైకోఫెనలేట్ ఇలాంటి డ్రగ్స్ ఇవ్వటం జరుగుతుంది. తద్వారా ఆ యాంటీబాడీ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. నేను ఇందాక చెప్పిన కాంప్లికేషన్ మయస్థీనిక్ క్రైసిస్ వస్తే కనుక దీనికి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ఫస్ట్ బ్రీదింగ్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోతే, ఊపిరితిత్తుల కండరాలు కూడా వీక్ అయిపోతే వాళ్ళని వెంటిలేట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాంటీబాడీ లెవెల్స్ ఇమీడియట్గా తగ్గించడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఐవీ ఇమ్యునోగ్లోబులిన్, ఐవీఐజీ ఇవ్వటం. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మాఫెరెసిస్. ప్లాస్మాఫెరెసిస్ అంటే డయాలసిస్ పద్ధతిలాగా రక్తాన్ని శుద్ధి చేసి యాంటీబాడీస్ వెంటనే బాడీలో నుంచి తీసేయటం. సో మయస్థీనిక్ క్రైసిస్లో మనం ఈ ఐవీఐజీ, ప్లాస్మాఫెరెసిస్ వాడటం జరుగుతుంది. ఈ మయస్థీనియా గ్రెవిస్ పేషెంట్స్కి థైమెక్టమీ అనే సర్జరీ చేస్తారు. ఆ థైమస్ గ్రంథి అనేది తీసేయటం జరుగుతుంది. ఇది తీసేయటం వల్ల తద్వారా యాంటీబాడీస్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. సో దీనికి కంప్లీట్ క్యూర్ ఆర్ కంప్లీట్ ఆఫ్ మెడికేషన్ కూడా ఈ మయస్థీనియా గ్రెవిస్ పేషెంట్స్ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో థైమెక్టమీ కూడా ఇలాంటి పేషెంట్స్లో చాలా అవసరం. కండరాలను నిర్వీర్యం చేసి తీవ్రమైన అలసటను తెచ్చిపెట్టే మయస్థీనియా గ్రావిస్ జబ్బుకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి మందులు, చికిత్స అందుబాటులో ఉన్నాయి. పేషెంట్ ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకొని మందులు వాడటం లేదంటే సర్జరీ చేయటం ద్వారా ఈ కండరాల జబ్బును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం.
చలికాలంలో పాదాల్లో పగులు బాధిస్తున్నప్పుడు పగిలిన పాదాలకు జెల్లీతో పాటు కొద్దిగా కొబ్బరి నూనెను పట్టించి మృదువుగా మర్దం చేయండి. ఆ తరువాత ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో కడిగేయండి. తరచూ ఇలా చేస్తూ ఉంటే పాదాల్లో పగులు క్రమంగా తగ్గిపోతాయి.